రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో వర్షాలు దంచి కొట్టాయి. ఉదయనగర్ కాలనీలో నాలా రిటైనింగ్ బాల్ కూలిపోయింది. తాజా పరిస్థితిని మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రైట్ ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్. ఎస్ సర్తాజ్, మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 11లోని ఉదయనగర్ కాలనీలో ఉన్నాం. మనం ఇక్కడ చూడవచ్చు ఈరోజు ఒక్కసారిగా హైదరాబాద్ను అయితే కుండపోత వర్షం ముంచెత్తింది. ఈ క్రమంలో భారీగా రోడ్లపైకి వరద నీరు రావడంతో పాటు సంబంధిత కాలనీలలో కూడా భారీగా వరద నీరు రావడం జరిగింది. ఇదే క్రమంలో హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 11లో ఉన్నటువంటి ఉదయనగర్ కాలనీలో చూసినట్లయితే నాలాకు ఉన్నటువంటి రిటర్నింగ్ వాల్ మొత్తం కూడా ఒక్కసారిగా నాలలో పడిపోవడం జరిగింది. ఇదే క్రమంలో నాలా సమీపంలో పార్క్ చేసినటువంటి ద్విచక్ర వాహనాలు కూడా ఆ వాల్తో పాటు లోపల పడడం జరిగింది. మనం ఇక్కడ చూడవచ్చు రిటర్నింగ్ వాల్ ఏదైతే పూర్తి స్థాయిలో కూడా పూల్ అయితే ఇక్కడ మొత్తం లోపల పడడం జరిగింది. వాటర్ చూసినట్లయితే పైన ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసిన నేపథ్యంలో ఆ వరద నీరంతా ఒక్కసారి రావడంతో ఒక్కసారిగా కుంగడం జరిగింది. మనం ఇక్కడ కుంగినటువంటి దృశ్యాలను కనుక మనం చూస్తే ఆల్మోస్ట్ రోడ్డు మీద పార్కింగ్ చేసినటువంటి వాహనాలు మొత్తం కూడా ఇక్కడ వచ్చి కాలువలో పడిపోవడం జరిగింది. కాలువలో నాలలో కూడా వర్షంకు భారీగా వరద నీరు రావడంతో అయితే ఒక్కసారిగా కుంగినట్లు ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. మనం చూస్తే ఈ యొక్క రిటర్నింగ్ వాల్ పైన కూడా ఒక 12 అడుగుల మేరకైతే ఇక్కడ ఒక ఫెన్సింగ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫెన్సింగ్తో పాటు మొత్తం కూడా వచ్చి ఫెన్సింగ్తో పాటు అంతా కూడా వచ్చి నాలలో పడిపోవడంతో ఒక్కసారిగా ఆ పక్కనే పార్క్ చేసినటువంటి ద్విచక్ర వాహనాలన్నీ కూడా ఒక్కసారిగా ఈ నాలలో పడిపోవడం జరిగింది. సుమారు గంట పాటు వర్షం కురిసిన నేపథ్యంలో అయితే వర్షం పడుతుండగానే ఈ ప్రమాదం జరిగినట్లయితే కాలనీ వాసులు చెప్తా ఉన్నారు. ఈ ప్రమాదం జరిగిన సందర్భంలో అయితే ప్రజలు ఎవరు కూడా ఈ రోడ్డు పైన అయితే ప్రయాణించకపోవడం కారణంగా ఎలాంటి ప్రమాదం అనేది జరగలేదు. కేవలం అక్కడ పార్క్ చేసినటువంటి వాహనాలు మాత్రమే పడడం జరిగింది. ఈ నాలాకు 2 వైపులా బ్రిడ్జి ఉంది. మనం గమనించినట్లయితే సుమారు 50 మీటర్ల పొడవైనది. 50 మీటర్ల పొడవున్నటువంటి ఈ యొక్క బ్రిడ్జి ఒక్కసారిగా రిటర్నింగ్ వాళ్ళు వచ్చి నాలలో పడిపోవడంతో అయితే ఇక్కడ భారీ ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇదే ప్రాంతంలో ఇదే రోడ్డుపై చాలామంది ప్రజలు అయితే ప్రయాణిస్తూ ఉంటారు. కానీ వర్షం పడుతున్నటువంటి సమయంలో ఈ యొక్క గోడ కూలిపోవడం వల్ల ప్రజలు ఎవరు కూడా బయట లేరు. ఆ సమయంలో ఒకవేళ వర్షం పూర్తయినాక కనుక ఈ గోడ కనుక కూలినట్లయితే కొంతవరకు ప్రజలకు ఇబ్బంది ఉండేది. కానీ ఇదే సమాచారం అందుకున్నటువంటి జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి అధికారులు కానీ జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు ఇక్కడ వచ్చేసి జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క ప్రమాదాన్ని పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఉదయనగర్ కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎందుకంటే భారీ వర్షాలు మరొక మారు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. వాతావరణ శాఖ ఇప్పటికే గంటపాటు కురిసిన వర్షంతో పాటు మరికొద్ది గంటల పాటు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఎలాంటి ఇబ్బందులు పడవద్దు, అత్యవసరమైతే తప్ప బయటికి రావాలని జిహెచ్ఎంసీ కమిషనర్ చెప్తున్న నేపథ్యంలో వర్షం ద్వారా ఎలాంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క డిఆర్ఎఫ్ సంబంధించి కానీ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సేవల కోసం అయితే అత్యధిక అవసరమైనటువంటి టోల్ ఫ్రీ నెంబర్ 211111 నెంబర్కి అయితే డయల్ చేసి తమకు ఏదైనా సమస్య ఉంటే 24 గంటల్లో ఎప్పుడైనా సమాచారం అందించినట్లయితే సంబంధిత అధికారులు వెంటనే వస్తారని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలకు భరోసా కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది కాలనీ వాసులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క సంఘటన జరిగిన సందర్భంలో ఇక్కడైతే కొంతమంది ఉన్నారు, ప్రజలంతా కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఈ గోడ ఏదైతే కూలిపోయినప్పుడు మీరు ఇక్కడ ఉన్నారా? నేనైతే పైనుంచి చూస్తున్నాను. అంటే ఎలా కూలిపోయిందంటే వర్షం పడుతుంది, ఒకటే ఫోర్స్ గాలి రావడం వల్ల మొత్తం ఒకటేసారి ఇట్లా పోయింది. ఆ స్తంభం కూడా జర లైట్గా ఊగింది, దానివల్ల ఎఫెక్ట్ అయిపోయింది. మొత్తం ఎఫెక్ట్ అవ్వడం వల్ల మొత్తం వాటర్ అంతా ఆ ఫోర్స్ వల్ల వాటర్ అంతా దాంట్లోకి వెళ్ళిపోయి వాటర్ అంతా వెళ్ళిపోయింది. ఇంతకుముందు అయితే ఇక్కడ 3-4 బళ్ళు ఉండే, అవన్నీ కొట్టుకుంటూ పోయినాయి. అది మొత్తం కొట్టుకొని పోయి అటు పోయింది. ఈడు దాకా మోకాల దాకా వాటర్ మొత్తం వచ్చిన తర్వాత అది కూలిపోవడం వల్ల మొత్తం వాటర్ అంతా అక్కడికి వెళ్ళిపోయి ఇది మొత్తం అది మొత్తం డ్యామేజ్ అయిపోయింది మొత్తం. అంటే ఆ కూలిన సందర్భంలో ఎవరైతే ప్రజలు బయట లేరా, మామూలుగా వాహనాలు మాత్రమే? అందరు ఇక్కడ సైడ్ నుంచి మొత్తం ఆ ఫోర్స్ వల్ల వాటర్ వల్ల ఎవరు రాలేకపోయారు, అందరు అక్కడ కూర్చొని చూస్తారు. అంటే సాధారణంగా వర్షం పడకుండా ఉన్నప్పుడు అయితే ఇక్కడ ఎంతమంది ప్రజలు ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ రోడ్డు మీద? మామూలుగా అయితే బైకులు జనాలు తిరుగుతుంటారండి ఇక్కడ. దానివల్ల అయితే మామూలుగా అయితే తిరుగుతుంటారు. ఇట్లా ఎంతమంది జనాలు ఉన్నారో ఇట్లా బాగానే ఇట్లా తిరుగుతారు అందరూ. అంటే గతంలో ఎప్పుడైనా ఇలా ప్రమాదం జరిగిందా? మొత్తం నాలా పొడవు లాస్ట్లో వరదాబాద్ వచ్చింది కదా, వరదాబాద్ వచ్చినప్పుడు కూడా మొత్తం బ్రిడ్జి పై నుంచి ఓవర్ఫుల్గా వెళ్ళిపోయింది వాటర్. అప్పుడే పడిపోతుంది అనుకున్నాం, బై మిస్టేక్ పడిపోలేదు. సో ఇప్పుడు ఏమైందంటే అక్కడ నుంచి వాటర్ ఓవర్ఫుల్ అయిపోయి మన గోడకి తలుక్కొని కింద పడిపోయింది. ఇది చాలా ఏళ్ళ గోడ, ఇది
బిఫోర్ 30 years నుంచి ఉంది అనుకుంటా ఈ గోడ. ఇది పాత గోడ కాబట్టి పందుకొక్కులు అవన్నీ తోడేసి దాన్ని మొత్తం బలం లేకుండా చేసినందుకు అది కింద పడిపోయింది గోడ. అంటే సడన్ గా ఒక్కసారి రిటర్నింగ్ వాళ్ళు పడిపోయిన సందర్భంలో ఎవరికైనా గాయాలు ఏమైనా ఎలాంటి ఇబ్బంది జరిగింది? ఆ సమయంలో ఎవరికి ఏమి ఇబ్బంది కలగలేదు. బిఫోర్ కాబట్టి ఏంటంటే ప్రజలు ఆ వర్షానికి ఎవరు బయటికి రాలేరు. దేవుని దయ వల్ల ఆ వర్షం వరదకి ఎవరు బయటికి రాలేదు కాబట్టి ప్రజలకు ఏం జరగలేదు, హాని కరలేదు. కాకపోతే ఓవర్ఫుల్ అయిపోయి బయటకు వచ్చినందుకు ఆ గోడ పలిగిపోయింది. లోపల నుంచి నాల నుంచి వస్తే పడిపోతుండే గోడ. అది అంటే వర్షం పడ్డప్పుడు అది కూలిన అనంతరం వాటర్ ఏమన్నా ఓవర్ఫ్లో అయిందా? ఇక్కడ ఓవర్ఫుల్ అయ్యే బ్యాక్ సైడ్ నుంచి వచ్చింది. బ్యాక్ సైడ్ నుంచి వచ్చినందుకే పడిపోయింది గోడ. అది ఓకే, అధికారులు వచ్చినారు కదా ఇక్కడికి, జిహెచ్ఎంసీ కమిషనర్ వచ్చినాడు, మేయర్ కూడా వచ్చినారు. ఏం విషయం చెప్తున్నారు అంటే మీకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? వాళ్ళు ఏం చెప్పారంటే మళ్ళీ ఇది మొత్తం ప్యాక్ చేసేసేమని చెప్పారు, గట్టి కట్టమని ప్యాక్ చేసామని చెప్పారు అధికారులు. జేసీపీ వస్తుంది అన్నారు. ఇంకోటి వాటర్ ప్యాంట్ కూడా పైప్ పగిలిపోయింది, అది కూడా రిపేర్ చేయిస్తానన్నారు. మేయర్ గారు కూడా మంచిగా మాట్లాడేసి వెళ్ళారు. రైట్, మనం చూసినట్లయితే ఇక్కడ ఎప్పుడైతే ప్రమాదం సంభవించిందో వెంటనే స్పందించినటువంటి మేయర్ కానీ జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ, ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ఏంటంటే ఎక్కడైనా ప్రమాదం జరిగినట్లయితే వెంటనే అధికారులు స్పందించాలి, అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగద్దని చెప్తున్న నేపథ్యంలో అయితే మనం చూడవచ్చు ఇక్కడ భారీ ప్రమాదంగా చెప్పవచ్చు. అంటే ఇక్కడ ప్రమాదవశాత్తు ఆ సమయంలో ఎవరు ఇక్కడికి ప్రజలు రాలేదు కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ ప్రతినిత్యం కొంతమంది చాలామంది వ్యక్తులు ప్రజలందరూ కూడా ఇక్కడి నుంచే రోడ్డును ఒకవైపు నుంచి మరొక వైపు దాటుతూ ఉంటారు. కానీ ఒక్కసారిగా ఇది కూలుతుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కానీ ఊహించని విధంగా వర్షం పడుతున్న సమయంలోనే ఒక్కసారి కూలడంతో అయితే భారీ ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ వర్షం పూర్తయినాక కనుక ఇది కుంగినట్లయితే ఇక్కడ చాలామంది ప్రజలు ఒకవైపు నుంచి మరొక వైపు వెళ్తున్న క్రమంలో కొంత ఇబ్బంది జరిగి ఉండేది. కానీ ఏం జరగలేదని చెప్పేసి కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ సందర్శించినట్టు అధికారులు కూడా వారికి కొంత భరోసా కల్పించడం జరిగింది. వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తాం, ఇక్కడికి వాహనాలను కూడా పంపించేసి ఇదంతా నాలా క్లియర్ చేయడంతో పాటు శాశ్వతంగా ఉండేలాగా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేలాగా చర్యలు తీసుకుంటామని ఇటు జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు కమిషనర్ సంబంధిత శాఖ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడికైతే ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి ఉదయనగర్ కాలనీ వాసులకు భరోసా కల్పించారు.